వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో లైఫ్ కోచ్ రామ్ మెట్టు గారు ఉన్నారు. ఆయనకి దాదాపు 13 ఏళ్లకు మించి లైఫ్ కోచ్గా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎంతో మంది స్టూడెంట్స్కి వాళ్ళ కెరీర్కి సంబంధించి, వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించి కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు 13 ఏళ్లకు మించి. అండ్ అలాగే రిలేషన్షిప్స్కి సంబంధించి కూడా ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు. మరి ఆయన్ని అడిగి మన గురించి మనం ఎలా తెలుసుకోవాలి, మనలో ఉన్న గుడ్ క్వాలిటీస్ ఏంటి, మనం ఏం చేయగలం, ఏం చేయలేం, మన గురించి మనం ఎలా రియలైజ్ అయ్యేది అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. చాలా మంది వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఏం చేయగలరు, ఏం చేయలేరు, వాళ్ళలో ఉన్న గుడ్ క్వాలిటీస్ ఏంటి, వాళ్ళు ఏం అచీవ్ చేయగలరు, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి అనేది చాలా మందికి తెలియదు. వేరే వాళ్ళు కొన్ని సందర్భాల్లో మోటివేట్ చేయడం, వాళ్ళు అట్లా వేరే వాళ్ళు మోటివేట్ చేస్తే సక్సెస్ అవ్వడం కొన్ని సినిమాల్లో చూసుంటాం అండ్ మన సర్కిల్లో కూడా చూసుంటాం. అసలు మనం ఏంటి, మనం ఎలా తెలుసుకునేది? నాకు ఇప్పుడు నేనున్నాను, నేనేం బాగా చేయగలను, నేనేం బాగా చేయలేను, నాకు నేను ఎట్లా రియలైజ్ అయ్యేది? వేరే వాళ్ళు చెప్తేనే నాకు తెలుస్తుందా? లేదండి, యాక్చువల్గా వేరే వాళ్ళు చెప్పేంత వరకు వెయిట్ చేయదు కూడా మనము. మనం ఏంటి, మనలో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగటివ్స్ ఏంటి, ఈ యొక్క అనాలిసిస్ ఏదైతే ఉందో అది అట్ అన్ ఎర్లీ ఏజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. స్పెషలీ జనరల్గా ఏమవుతుంది అని అంటే, అట్లీస్ట్ మన కంట్రీలో కిడ్స్ అందరు ఏంటంటే ఒక క్లీషే పాత్ ఫాలో అవుతూ ఉంటారు అనమాట. లైక్ యూనో టెన్త్ అయిపోయినాక ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్, డిగ్రీయా, మెడిసిన్ ఏంటి అనేది చూసుకుంటారు వాళ్ళు. సో అది అయిపోయిన తర్వాత సెట్ ప్రొఫెషన్స్ ఉంటాయి అన్నమాట. లైక్ ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్న అవ్వాలి, డాక్టర్ అన్న అవ్వాలి, లాయర్ అన్న అవ్వాలి. సో బేసిక్గా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ గైడ్ చేస్తూ ఉంటారు, నువ్వు ఇదవ్వు అని. అండ్ మోస్ట్లీ పేరెంట్స్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది వీటిలలో. మనం గమనిస్తే కనుక చూడండి, జనరల్ గా డాక్టర్ వాళ్ళ పిల్లలు డాక్టర్లే అవుతూ ఉంటారు, లాయర్ల పిల్లలు మళ్ళీ లాయరే అవుతూ ఉంటారు. రైట్, యూ గెట్ టు సీ సేమ్ థింగ్ హ్యాపెనింగ్. సో ఏంటంటే నిజంగా పిల్లవాడికి ఆ టాలెంట్ ఉందా, ఆ ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఇవన్నీ పక్కన పెట్టేస్తే రుద్దేస్తుంటాం మనం. లైక్ నువ్వు ఇది చేయి అని చెప్పి చిన్నప్పటి నుంచి మౌల్డ్ చేసేస్తూ ఉంటాము. ఒక రీజన్ ఏంటంటే మనం అలా మౌల్డ్ చేయడము. రెండో రీజన్ ఏంటంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు అదే ఎన్వైరన్మెంట్ లో పెరుగుతారు కాబట్టి ఇన్ ఎ వే చెప్పాలంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. వాళ్ళకు కూడా ఎంతో కొంత ఇంట్రెస్ట్ డెవలప్ అయ్యి బై దెమ్సెల్ఫ్స్ చేసే వాళ్ళు కూడా కొందరు ఉంటారు అనమాట. బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ నెససరీ కదా. ప్రతిసారి ఇప్పుడు మా ఇంట్లో అందరు డాక్టర్స్ అంటే నేను కూడా అందులోనే రాణించాలి, లేకపోతే నేను అదే చేయాలని దెర్ ఇస్ నో సచ్ రూల్ యాజ్ సచ్. కాబట్టి నాకు ఏమి ఇష్టము, నేనేం చేయగలుగుతాను, వాట్ గివ్స్ మీ హ్యాపీనెస్, ఏ ప్రొఫెషన్లో నేను రాణించగలుగుతాను, ఇలాంటి అనాలిసిస్ ఏదైతే ఉందో మనం ఏంటంటే స్పెషలీ ఒక 8th 9th క్లాస్ వరకు వచ్చేసరికి అన్నిట్లో ఎంతో కొంత ఎక్స్పోజర్ వచ్చి ఉంటుంది కదా. సో ఆ 8th 9th క్లాస్కి వచ్చిన తర్వాత ఈ స్వాట్ అనాలిసిస్ అని ఒకటి ఉంటుందండి. స్వాట్ SWOT. సో ఎస్ అంటే స్ట్రెంగ్త్స్, W అంటే వీక్నెసెస్, O అంటే ఆపర్చునిటీస్, T అంటే థ్రెట్స్. సో స్వాట్ అనాలిసిస్ అంటారు దీన్ని. ఈ స్వాట్ అనాలిసిస్ మీరు మీ పిల్లలతోటి చేపించారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది, మనకు కూడా ఒక అవగాహన వస్తుంది అసలు వాళ్ళు దేంట్లో రానిగలుగుతారు ఏంటి అనేసి. ఈ అనాలిసిస్లో చేయాల్సింది ఏంటిది అంటే, ఫస్ట్లీ ఎస్ అంటే స్ట్రెంగ్త్స్ కదా. సో స్ట్రెంగ్త్స్ కింద వాట్ ఎవర్ యూ థింక్ యు ఆర్ స్ట్రాంగ్ అట్ అదంతా లిస్ట్ అవుట్ చేసేయండి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ థింగ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను పొద్దున్న ఎర్లీ మార్నింగ్ లేవగలుగుతాను, అది నా స్ట్రెంగ్త్. రాసుకోండి, అది కూడా రాసుకోండి. స్ట్రెంగ్త్, నేను ఎర్లీ మార్నింగ్ లేవగలుగుతాను, నేను మాటకారి బాగా మాట్లాడగలుగుతాను, రాసుకోండి స్ట్రెంగ్త్. నాకు క్రియేటివిటీ ఎక్కువ, రాసుకోండి క్రియేటివిటీ అని రాసుకోండి. సో అలా మీ స్ట్రెంగ్త్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు స్ట్రెంగ్త్స్లో రాసుకోండి. ఈవెన్ ది స్మాలెస్ట్ స్ట్రెంగ్త్ అన్నా పర్వాలేదు, రాసుకోండి. అన్నీ అందులో లిస్ట్ అవుట్ చేసుకున్న తర్వాత కమ్ టు ద సెకండ్ కాలమ్, వీక్నెసెస్ అని ఉంటుంది. ఈ వీక్నెసెస్లో ఏంటంటే మీకు ఏవైతే వల్ల కావో ఆర్ మీరు చెయ్యలేరో అవన్నీ వీక్నెసెస్లో పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ మీ పర్సనలీ, నాకు లాజికల్ థింకింగ్ మీద కొంచెం వీక్ ఉంటాను నేను. లైక్ మేబీ క్రియేటివిటీ అంటే ఎస్ ఇట్స్ మై స్ట్రెంగ్త్, కానీ లాజికల్ థాట్ కొంచెం వీక్ ఉంటుంది నాది. సో ఆబ్వియస్లీ ఐ పుట్ ఇట్ ఇన్ వీక్నెసెస్. ఒక్క దగ్గర కూర్చొని
నన్ను గంటలు గంటలు పని చేయమంటే నేను చేయలేను, నా వీక్నెస్ అది, అది పుట్ ఇట్ ఇన్ వీక్నెస్. సో నేను ఒకే దగ్గర కూర్చొని గంటలు గంటలు పని చేయలేను, వీక్నెస్. సో అలా మీ వీక్నెసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వీక్నెసెస్ కింద రాసేయండి. నా స్ట్రెంగ్స్ వచ్చేసినాయి, వీక్నెసెస్ వచ్చేసినాయి. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ కాలం ఆపర్చునిటీస్ ఏదైతే ఉందో చూడండి, మీ స్ట్రెంగ్స్ కి తగ్గట్టు ఏవైతే ఆపర్చునిటీస్ ఉంటాయో మార్కెట్లో మనకి ఫీల్డ్ లో ఏమేం చేయగలుగుతామో అవన్నీ మీరు ఆపర్చునిటీస్ కింద రాసేసుకోండి. సో బికాస్ నాకు క్రియేటివిటీ ఎక్కువ, సో ఐ కెన్ గెట్ ఇన్ టు దిస్ ఫీల్డ్, బికాస్ నాకు ఇది ఎక్కువ, ఐ కెన్ గెట్ ఇన్ టు దిస్ ఫీల్డ్. సో అట్లా ఆపర్చునిటీస్ అన్ని కూడా అందులో రాసేసుకోండి. థ్రెట్స్ అనే కాలంలో ఈ ఆపర్చునిటీస్ కి సంబంధించి నాకు థ్రెట్స్ ఏముంటాయి, దానికి సంబంధించిన థ్రెట్స్ ఏముంటాయి అనేది చూసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు క్రియేటివిటీ ఎక్కువ, లైక్ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు మూవీ ఇండస్ట్రీ అనుకోండి, దానికి థ్రెట్ ఏంటి అని అంటే కాంపిటీషన్ అనేది. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ టు గెట్ ఇన్ టు ఇట్. యా, ఆర్ సపోజ్ నాకు లాంగ్వేజ్ బాగా వచ్చు, లైక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బాగా వచ్చు, నా ఆపర్చునిటీ ఏంటంటే నేను ఐ కెన్ బి అన్ ఇంగ్లీష్ టీచర్, బట్ దానికి అసోసియేటెడ్ థ్రెట్ ఏంటిది అని అంటే మేబీ కాంపన్సేషన్స్ ఆర్ నాట్ హై, లైక్ దానికి వచ్చే శాలరీ అనేది ఇట్ ఈస్ నాట్ సో హై ఇన్ ఇట్. సో అలా మీ ఆపర్చునిటీస్ కి సంబంధించి ఏవైతే థ్రెట్స్ ఉంటాయో ఆ థ్రెట్స్ అంతా లిస్ట్ డౌన్ చేసుకోండి. చేసుకుంటే మనకి ఏంటంటే వీ కెన్ నారో డౌన్ అనమాట. నా స్ట్రెంగ్స్ ఇవన్నీ నేను చేయలేను, ఇవన్నీ నా వీక్నెసెస్, నా స్ట్రెంగ్స్ కి తగ్గట్టు ఇవి ఆపర్చునిటీస్, ఈ ఆపర్చునిటీస్ కి ఈ థ్రెట్స్ ఉన్నాయి, సో ఈ థ్రెట్స్ లో ఇవి నేను రిస్క్ చేయలేను, ఇవి రిస్క్ చేయొచ్చు, కాబట్టి లెట్ us లుక్ ఇన్ టు దీస్ ఫీల్డ్స్ అనేసి ఒక నారోయింగ్ డౌన్ అనేది అవుతుంది అనమాట. మనకి ఈ అనాలిసిస్ చేసినప్పుడు మనకి అట్లీస్ట్ ఒక 4-5 ఆప్షన్స్ కళ్ళ ముందు కనిపిస్తుంటాయి. ఈ 4-5 ఆప్షన్స్ లో ఏం పిక్ చేసుకోవాలి ఆర్ అన్ని పిక్ చేసుకోవాలా ఏంటి అనేది తర్వాత మనం ఏంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్ చేసుకుంటూ వాట్ ఈస్ గివింగ్ యూ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్, ఆ ఫీల్డ్ ఎంచుకుంటే సరిపోతుంది అనమాట. సో దట్ ఈస్ హౌ, అంటే ప్రతిసారి డబ్బుతో ముడిపెట్టుకోవద్దు, ఆ హ్యాపీనెస్ ఇంకా సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఫీల్డ్ మీరు ఎంచుకున్నారనుకోండి, డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది. రైట్, సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.